బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ పరిధిలోని కార్ఖానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో పురుగుల మందు తాగి అక్క చెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడం, ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా అక్క చెల్లెళ్లు విగత జీవులుగా పడి ఉన్నారు. అయితే మృతులను వీణా మీనాగా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మానసిక స్థితి బాగా లేకపోవడమే ఆత్మహత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. వీణా మీనాల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని కార్ఖానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో పురుగుల మందు తాగి అక్క చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడం, ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా అక్క చెల్లెలు విగత జీవులుగా పడి ఉన్నారు. మృతులను వీణా మీనాగా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మానసిక స్థితి బాగా లేకపోవడమే ఆత్మహత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. వీణా మీనాల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. సికింద్రాబాద్ అనేది చాలా అదంతా ఒక రద్దీ ఏరియా. చూసింది అక్కడ మనం గమనించినట్టయితే, విజువల్స్ లో గమనించినట్టయితే అది ఒక అపార్ట్మెంట్ మాదిరిగానే కనిపిస్తోంది. అసలు అక్కడ ఏం జరిగింది? ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, మరి వాళ్ళకు తల్లిదండ్రులు లేరా? అసలు ఏం జరిగింది అక్కడ? సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే నిన్న అక్క చెల్లెలు ఆత్మహత్య చేస్తున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వీరికి ఈ అక్క చెల్లెళ్ళు వీణా వాణి అని వీళ్ళ ఏజ్ కూడా చాలా పెద్దది, చిన్న వయసు కూడా కాదు. ఇంచుమించు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. వీరికి వీళ్ళ ఫాదర్ ఆర్మీ రిటైర్మెంట్ ఆఫీసర్. ఇతను వీళ్ళ కుటుంబ నేపథ్యంలో 7 మంది అక్క చెల్లెళ్ళు, ఒక అన్న ఉన్నట్టు తెలుస్తుంది. అన్న దుబాయ్ లో ఉంటున్నాడు. వీళ్ళ అన్ననే ఈ అపార్ట్మెంట్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పక్క నియర్ బై లోనే అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ కొన్నాడు. అపార్ట్మెంట్ లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే నివాసం ఉంటున్నారు. వీరు మానసిక పరిస్థితి అంత బాగా లేకపోవడంతో వీరు పెళ్లిళ్ళు కాలేదని చెప్పి కొంతమంది అయితే అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పడం జరిగింది. వీరికి 10 రోజుల క్రింద నుంచి వీళ్ళ సిస్టర్ దగ్గర అయితే రెగ్యులర్ గా మాట్లాడుతున్నారని చెప్పారు. 10 రోజుల తర్వాత ఈ నెల 11వ తేదీ నుంచి అయితే మాట్లాడడం లేదని చెప్పి వాళ్ళ సిస్టర్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆలోచిస్తే వీరికి మానసిక ఆవేదనతో పాటు మానసిక పరిస్థితి కూడా బాగాలేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేస్తున్నట్టయితే పోలీసులు నిర్ధారణ చేశారు. వీరు ఏమైతేనేమి వీరికి ఆర్థికంగా మంచిగానే ఉన్నారు, ప్లస్ వీళ్ళ కుటుంబ నేపథ్యం కూడా మంచిగా ఉంది. కుటుంబం కూడా చాలా పెద్దది. అయినా కూడా వీళ్ళు మానసిక స్థితి బాగాలేకపోవడము, రెండోది పెళ్లి కాలనే మనోవేదనతో కూడా చనిపోయినట్టు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే నిన్న పోలీసులు చుట్టుపక్కల వారు అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ దుర్వాసన వస్తుంది స్థానిక పోలీస్ స్టేషన్ కార్ఖానా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి స్థలాలు తీసి కూడా పలగొట్టి చూడడంతో అక్కడైతే ఇద్దరు అక్క చెల్లెళ్ళు వీణా వాణి శవాలు చిందరవందర దుర్వాసనతో పుల్లి పైన దుర్వాసనతో మృతదేహాలు అయితే కనపడాయి. ఈ మృతదేహాలను గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు. గాంధీ హాస్పిటల్ తరలించారు. వీరికి చనిపోయిన విషయం వీళ్ళ అన్నయ్యకు, దుబాయ్ లో ఉంటున్న అన్నయ్య కూడా సమాచారం ఇచ్చారు. వీళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా సమాచారం ఇచ్చారు. కానీ వీరు స్థానికంగా అపార్ట్మెంట్లు ఉంటున్న పక్కవారితో కూడా ఎప్పుడు సత్యతగా ఉండడం లేదని చెప్పి స్థానికులు అయితే చేస్తారు. ఎప్పుడైనా వాళ్ళు అందరితోనూ గొడవలు పట్టుకుంటూ
మంచిగా మాట్లాడకపోవడము ఏదో మనోవేదంతో బాధపడుతున్నట్టు అయితే ఉంటున్నట్లు అయితే స్థానికులు అయితే సమాచారం చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఏంటంటే గాంధీ హాస్పిటల్స్ మోస్ట్పోన్ నిమిత్తం అయితే తరలించారు. అక్కడ అంటే పోస్ట్ మార్టం నిమిత్తం తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అంటే ఎవరైనా చంపారా వీళ్ళే ఆత్మహత్య చేస్తున్నారనే కోణం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ చందు.